వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణిని. ఇప్పుడు పూరి ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ముందు దానికి పెసరపప్పు తీసుకొని ఒక 2 hours నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏమో దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక గోధుమ పిండిలో ఉప్పు అలాగే ఏదైతే పెసరపప్పు పేస్ట్ ఉందో ఆ పెసరపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నూనె కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక నీళ్ళు కొద్దిగా వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పూరికి ఎలాగైతే గట్టిగా కలుపుకుంటామో పిండి అలా కలుపుకొని పక్కన పెట్టుకొని పూరికి సరిపడే థిక్నెస్ ని చూసుకొని ఒత్తుకొని వేడి ఆయిల్లో వేసి వేపుకోవడమేనండి. కాకపోతే ఇందులో మనం పెసరపప్పు కలిపాము కనుక కొంచెం నూనె అయితే లాగుతుంది, కాకపోతే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చాలా బాగుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పూరికి కాంబినేషన్ గా ఆలు కర్రీ అయితే సూపర్ గా ఉంటది. కాకపోతే నేను పిల్లల బాక్స్ కని కాబూలి చనా కర్రీ వండానండి. నేను సింపుల్ గా ఛానల్ కాబూలి చనా కర్రీ ఎలా చేసుకున్నానో చెప్తాను రండి. దీన్ని చోలే కర్రీ కూడా అంటారు. అయితే ఫస్ట్ ఏమో కాబూలి చనాని ఒక రోజు రాత్రి నానబెట్టి తర్వాత 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టాను. ఆ తర్వాత మసాలాకేమో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి వేసి మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని తరిగి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, కరివేపాకు యాగనిచ్చి ఏవైతే చిన్న ముక్కలు ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసి బాగా వేపిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసి ఒకసారి యాగనిచ్చాక ఏదైతే ఉల్లి పేస్ట్ ఉందో అది వేసి వేపుతాము. ఆ వేపుతున్నప్పుడే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి కూడా వేసుకున్నాను. ఇందులో నేను కారం వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అది అయిన తర్వాత బాగా వేగిన తర్వాత శనగలు ఏదైతే ఉడకపెట్టామో అది వాటర్ తో సహా అందులో వేసేయాలి. వేసేస్తే కొంచెం ఉడుకుతుంది, ఇందులో కూడా గ్రేవీ కూడా వస్తుంది. ఇది అయిన తర్వాత కర్రీ ఏంటంటే బటూరీతో చేసుకుంటే చోలే బటూరీ అని బటూరీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేను మా కిడ్స్ లంచ్ బాక్స్ కోసం అని ఇలా ట్రై చేశాను. వాళ్ళకి టైం టేబుల్ అంటూ ఉంటది ఫుడ్ కి.